అన్న మిమ్మల్ని ఒక రైతు నాయకుని లెక్క చూడాలన్నా బీజేపీ నాయకుని లెక్క చూడాలన్నా? గతంలో కేసీఆర్ ఎట్లా చెప్పిండు వీళ్ళు కూడా గంతే చెప్తున్నారు తప్ప వాళ్ళకి ఏడ కూడా తేడా కనిపిస్తలేదు. మీరు నిజంగా రైతుల పక్షాన కొట్లాడినారా లేకుంటే ఒక సామాజిక వర్గం మీద కొట్లాడినారా? సోయి ఉండి మాట్లాడుతున్నా, సోయి లేక మాట్లాడుతున్నా. పార్టీలకు అతీతంగా, కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా అందరం కలిసి ఏకమై మీరు బీజేపీ టికెట్ ఆశించిల్లు, మీరు అప్లికేషన్ వేసుకోవడం జరిగింది. వాడుకున్నట్టు మాత్రం అరవింద్ సక్సెస్ అయినట్టున్నాను. లక్ష్మీపూర్ రైతులు అంటేనే ఒక ఆదర్శవంతమైన రైతులు అనేది ఓకే అన్న. మరి పసుపు బోర్డు అనేది ఇప్పుడు జగిత్యాల కేంద్రంలో ఏర్పాటు చేయడానికి ఇక్కడ మరి స్థలాలు కానీ ప్రభుత్వ భూములు ఉన్నాయి. ఇక్కడైతే చాలా బాగుంటుంది. గవర్నమెంట్ ల్యాండ్ ఉంది, అన్ని రకాల ఫెసిలిటీస్ ఉన్నాయి. ఈ షెడ్ మొత్తం చినిగిపోయింది, బనీన్ చినిగిపోయింది. అంటే ఈ ఉద్యమాల వల్లనేనా లేకుంటే ఆయనకు మీకు ఏమైనా వ్యక్తిగతంగా ఏమైనా విభేదాలు ఉన్నాయా? రైతులం అంటే నమస్కార్, వెల్కమ్ టు రా అండ్ ఒరిజినల్ కాంటెంట్ విత్ వికే. ప్రోమో చూసారు కదా. 2019లో నిజామాబాద్ ఎంపీగా కల్వకుంట్ల కవిత గారు ఓడిపోవడానికి ప్రధాన కారణం పసుపు రైతులు. ఆ పసుపు రైతులను ముందుండి నడిపిస్తున్న వ్యక్తి రైతు ఉద్యమకారుడు కొట్లాట బతుకే ఒక పోరాటం. ఇలాంటి నియంతల్ని ఎందరినో చూసినం. ఎంత నిచివేయబోతే అంత పన్నాల తిరుపతి రెడ్డి గారితో రా అండ్ ఒరిజినల్ కాంటెంట్ అయితే తీసుకురావడం జరిగింది. తను రైతు ఉద్యమాల నుంచి బీజేపీలో జాయిన్ కావడానికి కారణాలు ఏంటి, జగిత్యాల ఎమ్మెల్యే టికెట్ కోసం అప్లికేషన్ కూడా వేసుకోవడం జరిగింది, మరి టికెట్ రాకపోవడానికి కారణాలు ఏంటి, పసుపు బోర్డు ఎక్కడి వరకు వచ్చింది, మరి దాంతో నిజామాబాద్ పార్లమెంట్ యొక్క రిజల్ట్ ఎట్లా ఉండబోతుందనే విషయాల గురించి అయితే మాట్లాడడం జరిగింది. సో ఈ వీడియోని పూర్తిగా చూసి ఇంకో 10 మందికి షేర్ చేయాలని కోరుకుంటూ జై హింద్, భారత్ మాతాకి జై. నమస్తే అన్న. నమస్తే తమ్మి. బాగున్నారన్నా? బాగున్నా తమ్మి. ఓకే అన్న, మిమ్మల్ని ఒక రైతు నాయకుని లెక్క చూడాలన్నా బీజేపీ నాయకుని లెక్క చూడాలన్నా? నేను ఒక రైతు నాయకునిగానే, ఎందుకంటే రైతుల తరఫున, రైతుల సమిష్టిగా రైతులందరం ఏకమై రైతుల సమస్యల మీద పోరాటం చేసినాం కాబట్టి, రైతుల గొంతుకై రైతుల కొరకు సమస్యల రైతుగానే నేను పండిస్తున్నా కాబట్టి, రైతు సమస్యలను మీద పోరాటాలు చేసినాం కాబట్టి, రైతులందరూ కలిసి నన్ను ఒక స్థానంలో ఉంచారు కాబట్టి నన్ను ముందుగా నేను రైతు నాయకుడిగానే పిలవాలనుకుంటున్నాను. ఓకే. సో ఇంకోటన్నా, లక్ష్మీపూర్ గురించి మాట్లాడితే, లక్ష్మీపూర్ రైతులు అంటేనే ఒక ఆదర్శవంతమైన రైతులు అనేది ఒక టాక్ ఉంది బయట. సో దాని వెనకాల ఇప్పుడు లక్ష్మీపూర్ సొసైటీ ఎందుకు స్థాపించారు అసలు మీరు? లక్ష్మీపూర్ సొసైటీ లక్ష్మీపూర్ రైతు పరస్పర సహాయ సహకార సంఘం అనేది మన గతంలో ఉన్న ఏడి అశోక్ కుమార్ సార్ గారు వారు సలహాల సూచనల మేరకు, అప్పట్లో ఎందుకంటే సన్నపు ధాన్యానికి ధర తక్కువ ఉండే, ధాన్యాన్ని అంటే పట్టించి బియ్యంగా మార్చి అట్లా అందరం కలిసి సమిష్టిగా ఉండి బియ్యం అమ్మినాం కాబట్టి ఓకే దాన్ని లక్ష్మీపూర్ రైస్ అనే పేరు వచ్చింది. దాని ద్వారా సొసైటీ స్థాపితమైంది. ఓకే, అంటే ఇప్పుడు ఏమేమి పనులు జరుగుతున్నాయి అలా, అసలు దానివల్ల ఉపయోగాలు ఏమున్నాయి? లక్ష్మీపూర్ రైతు పరస్పర సహాయ సహకార సంఘం ద్వారా ముందు అంటే రైతుకు ఎరువుల కాడికి వెళ్ళి విత్తనాలు, పెస్టిసైడ్స్, ఇంకా మిగతా ఏ అవసరాలు ఉన్నా అక్కడ సొసైటీల ఆధ్వర్యంలో అన్నీ దొరుకుతుంటాయి అన్నమాట. గతంలో ఇప్పుడు ఫ్యాక్స్ సొసైటీలు ఎన్నో ఉన్నా, ఆ ఫ్యాక్స్ సొసైటీల ద్వారా కాకుండా మా మ్యాక్స్ సొసైటీ ద్వారా అన్నీ అక్కడ దొరుకుతూ ఉంటాయి. అవన్నీ ప్రతిదీ కూడా రైతుకు నేరుగా అంటే కంపెనీల నుంచి అంటే నేరుగా తీసుకొచ్చి ఎరువులు తక్కువ రేట్ల ఇప్పిస్తాం కాబట్టి
విత్తనాలు కూడా తక్కువ రేటుకి ఇప్పిస్తాం కాబట్టి ఉమ్, ఆ సొసైటీకి లాభమే చేకూర్చడమే కాకుండా రైతుల శ్రేయస్సు కొరకు నడుస్తుంది. ఓకే. అంటే గతంలో మీ ఊర్లో ఉన్నటువంటి కొనుగోలు కేంద్రాన్ని కూడా తీసేయడం జరిగిందంట కదా. లక్ష్మీపూర్ సొసైటీ చుట్టూ ఉన్న 14 గ్రామాలను కలిపి పెద్ద సొసైటీగా ఏర్పడిన తర్వాత లక్ష్మీపూర్ను ఆదర్శవంతంగా నన్ను ఒకసారి కలెక్టర్ గారు విజిట్ చేసి మా సొసైటీని ఆదర్శవంతంగా ఉందని 2 సెంటర్లు మాకు ఇచ్చారు. ఇటు జాప్తాపూర్ ధర్మానం, ఒకటి లక్ష్మీపూర్లో. 2 వరి కొనుగోలు కేంద్రాలు ఎంతో అంటే తెలంగాణ రాష్ట్రంలోనే ఆదర్శవంతంగా నడుస్తున్నాయి. ఉమ్, అయితే గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వంలో అప్పుడు మక్కలు కొనలేదు వాళ్ళు. మక్కల కొరకు మక్కలకు మద్దతు ధర కావాలి, మక్కలకు సెంటర్లు ఓపెన్ చేయాలని పెద్ద ఎత్తున ధర్నా చేసినాం. ఆ ధర్నా చేసినందుకు మా కొనుగోలు కేంద్రాలు మొత్తాన్ని తీసేసారు. ఓకే. సో ఇంకోటన్నా, మీరు ధర్నాలు చేయడానికి కారణం అంటే ఇంతమంది రైతులు, వేల మంది రైతులను చైతన్యం చేసి రోడ్లు ఎక్కినారు మీరు, కేసులేని, అరెస్టులేని, ఎట్లా అన్నా? అంటే ఇది లక్ష్మీపూర్ రైతులం సమిష్టిగా ఉండేసరికల్లా చుట్టుపక్కల రైతులు కూడా మమ్మల్ని అందరినీ మేమైతే ఎట్లయితే ఏకంగా ఉండి సమిష్టిగా ఉన్నామో మమ్మల్ని ఆదర్శవంతంగా తీసుకొని అందరి సమస్యల మీద, ఇప్పుడు మా తోటి రైతులు, చుట్టుపక్కల గ్రామాల రైతులందరం, ఈ నియోజకవర్గంలో గ్రామాల రైతులందరం కలిసి పెద్ద ఎత్తున సమస్యల మీద పోరాటం చేయడం స్టార్ట్ చేసినాం. ఎట్లయితే అప్పట్లో సాగునీరు చక్కగా ఇవ్వకపోతుండే, సాగునీరు అంతా అటు సిద్దిపేట, సిరిసిల్ల తీసుకుపోతున్నారు. ఆ నీళ్లు మాకు కావాలని పోరాటం స్టార్ట్ అయింది. అప్పటి నుండి పోరాటం స్టార్ట్ అయినాయి. ఆ పోరాటం ఏంటంటే ఒక రైతు ఐక్య వేదిక అని మేమంతా అందరం కలిసి వేదిక ఏర్పాటు చేసుకొని దానికి మళ్ళీ మాకు నాయకత్వం అప్పగించుట్ల అందరినీ సమిష్టిగా తీసుకొచ్చి పెద్ద ఎత్తున పార్టీలకు అతీతంగా, కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా అందరం కలిసి ఏకమై ఒకరోజు సమస్యల మీద పిలిపిస్తే స్వచ్ఛందంగా వచ్చి ధర్నా చేస్తుంటే ఆ ధర్నాల ప్రభుత్వాలు దిగొచ్చినాయి. మక్కను కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసినాయి. వడ్ల వల్ల కూడా తప్ప తాలు ఉన్నా కూడా అవన్నీ జరగకుండా చూడడానికి ప్రయత్నం చేసినాం. ఓకే. అంటే ఇన్ని కేసులే మీ మీద, జైల్లో కూడా ఉన్నారు మీరు. సో జైల్లో ఉన్నప్పుడు బండి మీరు ఏదైతే ఉద్యమం ధర్నా చేసి అరెస్ట్ అయినారో నిరుద్యోగుల సమస్యల గురించి, అదే సమస్యలమే బండి సంజయ్ గారు అరెస్ట్ అయ్యి మీతో పాటు ఒకరోజు జైల్లో కూడా గడిపినట్టు చూసినాం మనం. సో ఇట్లా ఏం మాట్లాడుకున్నప్పుడు బండి సంజయ్ గారితో మరి మీరు? ఏదైతే నిరుద్యోగుల సమస్యల మీద మేము కొట్లాడి జైలుకి పోయినప్పుడు అప్పుడు కూడా బండి సంజయ్ గారు కూడా రాష్ట్ర అధ్యక్షుడుగా అక్కడ కూడా వాళ్ళు కొట్లాడి అరెస్ట్ అయ్యి మేమంతా కరీంనగర్ జైల్లో ఉండింటిమి. అప్పుడంతా కలిసినా కూడా వాళ్ళు రాష్ట్ర అధ్యక్షుడు గారు ఏమన్నారంటే ఇంకా ఇట్లాంటివి అన్ని చేయాలి, మరి చేయకపోతే కూడా ప్రభుత్వాల విపక్షంగా ఉన్నాం కాబట్టి ప్రభుత్వాల మీద ఒత్తిడి తీసుకొచ్చి మన సమస్యల మీద మనం పోరాటం చేయాల్సిందే తప్ప పోరాటం చేయండి ఏది కూడా రాదు కదా అని మాకు చెప్తా ఉంటుండే. ఒక రోజంతా మేము మా రాత్రి అంతా మా ఇమ్మడి ఉండే. మేమంతా అంటే ఎట్లాగైతే అయితే గతంలో ఆయన అక్కడ ఒక కౌన్సిలర్గా ఉండి అక్కడ పోరాటాలు చేసుకుంటే ఇట్లా అరెస్ట్ అయ్యి వచ్చినామని చెప్పుకుంటే మాకు ఆదర్శవంతంగా ఉండి మాకు సలహాలు సూచనలు మాత్రం చాలా ఇస్తున్నాయి. అన్న మీరేమో అరెస్ట్ అయింది, నిరుద్యోగుల మీద అరెస్ట్ అయినారు, దాని మీద బెయిల్ రాగా వెంటనే మళ్ళీ ఎస్సీ ఎస్టీ కేసు పెట్టించడం జరిగింది. సో దాని వెనకాల ఎవరున్నారు, అసలు ఎట్లా జరిగింది అది? అప్పుడున్న గత బీఆర్ఎస్ ప్రభుత్వం మేము పోరాటం చేస్తూ ఉన్నాం కాబట్టి ఆ పోరాటాన్ని అణచివేయడానికి అక్కడ ఉన్న డిఎస్పీ గారిని వాళ్ళ మీద ఒత్తిడి తీసుకొచ్చి మా మీద అంటే ఈ టిఎస్పిఎస్ మీద జరిగిన ఒక కేసు కాకుండా ప్రభుత్వం అంటే పెద్ద ఎత్తున వాళ్ళ మీద ఒత్తిడి తీసుకొచ్చి అక్రమంగా బనాయించిన కేసు ఒకటి ఎస్సీ ఎస్టీ కేసు పెట్టిరు. గతంలో చేసిన రైతు ఉద్యమాలల్లో మళ్ళీ పీటీ వారెంట్లు వేసుకుంటా అంటే మనొక బెయిల్ వచ్చినాక ఇంకో పీటీ వారెంట్ వేసుడు అట్లా రాకుండా 27 రోజులు నన్ను జైలు ఉంచడం జరిగింది. ఓకే. అంటే ప్రకాష్ సార్ గురించి మాట్లాడితే నేను కొన్ని వీడియోలు చూసిన, మీ షర్ట్ మొత్తం చినిగిపోయింది, బనీన్ చినిగిపోయింది. అంటే ఈ ఉద్యమాల వల్లనేనా లేకుంటే ఆయనకు మీకు ఏమైనా వ్యక్తిగతంగా ఏమైనా విభేదాలు ఉన్నాయా? ప్రభుత్వం గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఇంకా డిఎస్పీ గారి మీద అయినా అక్కడ ఉన్న ఎస్పీ గారి మీద అయినా వాళ్ళ మీద ఒత్తిడి తీసుకొచ్చింది. ఏంటంటే వీళ్ళు ఏంటంటే మేము రైతుల పక్షాన రైతుల కొరకు రైతుల గొంతుకై
మేము వాళ్ళ వాణి వినిపిస్తున్నామని పోరాటాలు చేస్తున్నాం కాబట్టి ఉమ్, దాన్ని అణచివేయడానికి పెద్ద ఎత్తున వీళ్ళ 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 మీద ఒత్తిడి తీసుకొచ్చిదే తప్ప మాకు వాళ్ళకి వ్యక్తిగతంగా ఎక్కడ లేదు. ఉమ్, గతంలో మేము అంటే ఎస్ఆర్ఎస్పి కెనాల్ పోరాటం చేసినప్పటి నుండి ఉమ్, ప్రకాష్ సిఐ గారు మాకు అప్పటి నుంచి పరిచయం. ఉమ్, వాళ్ళకి మాకు వ్యక్తిగతంగా ఎట్లాంటిది లేదు, కానీ ప్రజలు తరఫున మేము కొట్లాడేటప్పుడు వాళ్ళు వాళ్ళ ప్రభుత్వం మీద ఒత్తిడితోటి మా మీద అంత చేసి ఉంటారని మాకు అనిపిస్తుంది తప్ప ఓకే మాకు ఆయనకైతే వ్యక్తిగతంగా ఎలాంటి ఇబ్బంది అండి. ఓకే. అంటే బండి సంజయ్ గారిని కలవడంతో ఇక్కడ మీకు అరవింద్ గారికి కూడా మీరు దూరమైనట్టు అని కొంతమంది అంటున్నారు, నిజమేనా అది? అదేం లేదన్నా, బండి సంజయ్ గారైనా రాష్ట్ర అధ్యక్షుల స్థాయిలో ఉన్నప్పుడు ఉమ్, ఇక్కడ ఎంపీ అరవింద్ గారైనా పార్టీని ఎంతో పైకి తీసుకొచ్చారు. ఇక్కడ ఈ నిజామాబాద్ పార్లమెంట్లో అయినా ఇటు కర్నూలు పార్లమెంట్లో అయినా ఇద్దరు యువ నాయకులు మాకు అందరికి ఆదర్శంతంగా మాట్లాడి వాళ్ళకి ఆదర్శంగా ఉండి ఉమ్, పోరాటాలు ఎట్లా చేయాలా, అసలు సమస్యల మీద ఎట్లా చేయాలని పార్టీని కూడా ప్రతి ఈ నియోజకవర్గంలో ఈ నిజామాబాద్ పార్లమెంట్లో ఉన్న అంత గతంలో ఉన్న పార్టీని పైకి తీసుకొచ్చారు ఇక్కడ ఎంపీ అరవింద్ గారు. ఉమ్, అక్కడ కూడా ఇప్పుడు రాష్ట్ర స్థాయిలో ఆయన నుండి పాదయాత్రలు చేసుకుంటూ అతను కూడా పార్టీని పైకి తీసుకొచ్చారు, కానీ అట్లాంటిది ఏం లేదు. ఓకే. అంటే మీరు చేసిన ఒక ఉద్యమాలు నిజంగా మీరు ఒక రైతుల గురించి కొట్లాడిలా లేకుంటే ఏమైనా పదవులు ఆశించిలా? మేము కేవలం రైతుల పక్షాన రైతుల గొంతుకై మ్మ్. రైతుల సమస్యల మీదనే పోరాటం చేసినాం తప్ప మ్మ్. అసలు మాకు ఏ పదవుల కొరకు దేని కొరకు ఆశించింది లేదు. రైతుల సమిష్టిగా అంటే మేము రైతు ఐక్య వేదిక తరఫున నాయకత్వం వహించి రైతుల సమస్యలనే ప్రభుత్వ దృష్టికి తీసుకుపోవడానికి ప్రయత్నం చేసినాం తప్ప ఉమ్, మేము ఏదో ఆశించి అయితే ఏం చేయలేదు. ఓకే. మరి అట్లాంటిది మరి బీజేపీలో జాయిన్ అయ్యడానికి అసలు కారణాలు ఏంటి? అయితే పసుపుకు మద్దతు ధర పసుపు బోర్డు ఏర్పాటు చేయాలని 178 మంది మేము నామినేషన్ వేసింటిమి. ఉమ్, నామినేషన్ వేసినప్పుడు మాకు ఇప్పుడున్న ఎంపీ అరవింద్ గారు కూడా మాతోటి అప్పుడు నామినేషన్ వేసిండు. అప్పుడు ఒక బాండ్ పేపర్ కూడా రాసి ఇచ్చిండు, మాకు పసుపుకు మద్దతు ధర తీసుకొస్తా, పసుపు బోర్డు తీసుకొస్తా, లేకపోతే మళ్ళీ మీతోటే ఉద్యమంలో పాల్గొంటా అని ఉమ్, అప్పటి నుంచి ఆయన మా ఎంబడి వచ్చింది. ఉమ్, అయితే మేము ఎన్నోసార్లు పసుపు రేట్ లేదన్నా, మరి మీరు అప్పుడు ఎంపీ గారు గెలిచిన తర్వాత కూడా పసుపు రేట్ లేదన్నా, పసుపుకు ధర తక్కువ ఉంది, పసుపు ధర లేదన్నా, మీరు గతంలో మీరు ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని మేము అన్నేపడి పడతా ఉంటే ఉమ్, ఆయనే మమ్మల్ని కేంద్ర మంత్రి వారి తీసుకుపోయి ఎంఐఎస్ స్కీమ్ కింద పసుపును కొనాలా, పసుపుకు పక్క రాష్ట్రాలలో ఎట్లయితే బోనస్ ఇస్తారో అట్లా మన దగ్గర కూడా ఇవ్వాలని ఉమ్, కేంద్రం కూడా అంతకుముందు 40-60% ఉన్న 60% రాష్ట్ర ప్రభుత్వం ఉంటుండే, 40% కేంద్ర ప్రభుత్వం ఇస్తుండే, దాన్ని కూడా 50% మేము చేస్తామని కేంద్ర మంత్రివర్యులు మాకు మాట ఇచ్చారు. మాట ఇచ్చినాక మేము దాని ద్వారా మళ్ళీ స్పైసీ బోర్డు రీజనల్ సెంటర్ ఒకటి నిజామాబాద్లో తీసుకొస్తా అని అప్పుడు తీసుకొచ్చిండు కూడా. అప్పుడు ఉమ్, తర్వాత కూడా నేను పసుపు బోర్డు కూడా కేంద్ర మంత్రివర్యులు ఏమన్నారంటే పసుపు బోర్డు కూడా మీకు సాధ్యమవుతుందని ఒక మాట ఇచ్చిన తర్వాతనే ఉమ్, మేము జాయిన్ కావడం జరిగింది. ఓకే. అంటే మాకు కావాల్సింది అంటే మా పసుపు రైతులందరికీ ఎన్నట్టుగా చిరకాల కోరిక ఉమ్, సాధ్యం అవుతుంది కాబట్టి మేము చేయాల్సి వచ్చింది. ఓకే అన్న. అంటే పసుపు బోర్డు మరి ఎక్కడ దాకా వచ్చింది? అది ఇంప్లిమెంటేషన్ అయిందా? ఇప్పుడు గత అసెంబ్లీ ఎన్నికల కన్నా ముందు మన ప్రధానమంత్రి గారు ఉమ్, మోడీ గారే వచ్చి ఇక్కడికి వచ్చి పసుపు బోర్డు ఉమ్, ఇక్కడ స్థాపిస్తామని గెజిట్ కూడా విడుదల చేసారు. ఓకే. ఆ గెజిట్ విడుదల చేసిన తర్వాత కూడా గత పార్లమెంట్ ప్రచార భాగంలో కూడా అమిత్ షా గారు కూడా ఉమ్, ఇక్కడ నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలో మీకు పసుపు బోర్డు దాన్ని కూడా ఇక్కడనే పెడతామని అన్నారు. ఎట్లాగూ వచ్చేది కూడా నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో ఉమ్, భారతీయ జనతా పార్టీ ప్రభుత్వమే కాబట్టి కంపల్సరీ ఇక్కడనే ఏర్పాటు చేస్తారు. ఉమ్, మా చిరకాల కోరిక కూడా నెరవేరుస్తుంది. ఓకే. మేము కూడా గౌరవనీయులు ఎంపీ అరవింద్ గారు మళ్ళీ గెలుస్తారు. ఎంపీ గారి ఆధ్వర్యంలో కేంద్ర మంత్రులను కలిసి ఉమ్, మేము ఆ సెంటర్ ఏదో ఇక్కడ జగిత్యాల జిల్లాలోనే, ఎందుకంటే జగిత్యాల జిల్లాలోనే అత్యధికంగా పసుపు పండుతుంది, పసుపు విస్తీర్ణం కూడా ఎక్కువ ఉంటుంది. తెలంగాణలోనే ఎక్కువ విస్తీర్ణం గల జిల్లా జగిత్యాల జిల్లా. ఆ జగిత్యాల జిల్లాలో కేంద్రంలోనే పెట్టాలని ఉమ్, అరవింద్ గారిని ద్వారా కేంద్ర మంత్రులను కలిసి తప్పకుండా ఇక్కడ తెప్పించడానికి మా వంతు కృషి చేస్తాం. తప్పకుండా ఈ జగిత్యాల జిల్లాలోనే
ఈ పసుపు బోర్డు ఏర్పాటు చేయాలి, ఇక్కడ పరిశోధనలు జరుగుతాయి, ఇక్కడ ఈ ప్రాంత రైతులందరికీ చిరకాల కోరిక నెరవేరుతుంది, అది మాకు మా రైతులకు ఎంతో మేలు జరుగుతుంది. ఓకే అన్న, మరి పసుపు బోర్డు అనేది ఇప్పుడు జగిత్యాల కేంద్రంలో ఏర్పాటు చేయడానికి ఇక్కడ మరి స్థలాలు కానీ ప్రభుత్వ భూములు ఉన్నాయి ఇక్కడ? జగిత్యాల జిల్లా కేంద్రంలోనే చెల్గల్ అంటే అగ్రికల్చర్ యూనివర్సిటీ గతంలో పరిశోధన కేంద్రం ఉండే, అదంతా ఇప్పుడు అక్కడ ఉన్న భవనాలు ఉన్నాయి, అక్కడ కనీసం కొన్ని ఎకరాల భూమి కూడా ఉంది, అక్కడ భవనాలు ఉన్నాయి, ప్లస్ పసుపుకు పరిశోధన చేయడానికి కూడా సరైన నేలలు ఉన్నాయి. ఇక్కడైతే చాలా బాగుంటుంది, గవర్నమెంట్ ల్యాండ్ ఉంది, అన్ని రకాల ఫెసిలిటీస్ ఉన్నాయి, జిల్లా కేంద్రం అవుతుంది. ఇది అరవింద్ గారు కూడా, ఎందుకంటే ఈ పార్లమెంట్ ఏరియాలో ఈ జిల్లాలోనే విస్తీర్ణంలో కూడా పసుపు ఎక్కువ పడుతుంది కాబట్టి ఇక్కడ పెడితేనే ఈ చిరకాల కోరిక, ఈ రైతుల కోరిక నెరవేరుతుంది. ప్రధాన పసుపు బోర్డు ప్రధాన కార్యాలయం ఇక్కడ ఏర్పడితే మన చిరకాల కోరిక మాత్రం నెరవేరుతుంది. ఓకే, రైట్ అన్న. సో మరి జగిత్యాల నియోజకవర్గం గురించి చూసుకుంటే మొన్న జరిగినటువంటి అసెంబ్లీ ఎలక్షన్స్లో మీరు బీజేపీ టికెట్ ఆశించిల్లు, మీరు అప్లికేషన్ వేసుకోవడం జరిగింది, మీకు టికెట్ రాకపోవడానికి కారణాలు ఏంది? జగిత్యాల ఒకటే కాకుండా జగిత్యాల ఇప్పుడు ఈ పార్లమెంట్ అంతటా నిజామాబాద్ పార్లమెంట్ లో ఒక ఎంపీ సెగ్మెంట్ లా 7 కాన్స్టిట్యున్సీస్ ఉంటాయి. ఆ 7 కాన్స్టిట్యున్సీలల్లో అన్ని సామాజిక సమీకరణలు ఉంటాయి. సామాజిక సమీకరణలలో అయితే కొన్ని 5 కాన్స్టిట్యున్సీలలో ఓసీలు అయిపోయేసరికల్లా కొన్ని ఇక్కడ బీసీ మహిళ అలాగే బీసీకి ఇవ్వాలన్న ఆలోచన కొద్దీ ఇవ్వడం జరిగింది వాళ్ళకి. ఓకే, అంతేనా? ఇంకేమైనా వేరే ఏమైనా కారణాలు ఉన్నాయా? ఇంకేం కారణాలు అయితే నాకేం తెలియదు. దాదాపు ఇక భారతీయ జనతా పార్టీ బలపడాలా, బలంగా ఉండాలా. ఇక్కడ ఎట్లా అంటే ప్రధాన పార్టీలు 2 కూడా ఓసీ అభ్యర్థులు ఉన్నారు. మనం ఢీ కొట్టాలంటే బీసీకి ఇక్కడ బీసీ మహిళకి ఒక అవకాశం ఇస్తే బాగుంటుందన్న ఆలోచన కొద్దీ కేంద్ర భారతీయ జనతా పార్టీ వాళ్ళకి అవకాశం ఇచ్చింది. ఓకే, అంటే జగిత్యాల కొంతమంది అనుకుంటున్నారు, టాక్ ఉంది, జీవన్ రెడ్డి గారి గెలుపు కోసం కావాలని బోగస్ శ్రావణి గారికి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చినారని అంటున్నారు. అట్లేం లేదన్న, ఏ పార్టీ అయినా మన ఉన్న అభ్యర్థికి ఓట్లు రావాలన్న ఆలోచన కొద్ది చేస్తారు తప్ప ఇంకొకరిని గెలిపించడానికి ఇక్కడ ఎలాంటి లేదు. 100% ఇక్కడ కేవలం మా అభ్యర్థిని గెలిపించడానికి అక్కడ ఉన్న ఎంపీ అరవింద్ గారు అన్ని ఆలోచించి సామాజిక సమీకరణలు అన్ని చూసిన తర్వాతనే కంపల్సరీ ఈ వీళ్ళకైతేనే బాగుంటుందన్న ఆలోచన తప్ప అట్లా ఒకళ్ళని గెలిపించి ఒకళ్ళని ఓడగొట్టాలని ఏ పార్టీ చూడది, అట్లా జరగదు కూడా. ఓకే, అంటే జీవన్ రెడ్డి గారు అసలు మీకు రాకపోకుండా వాళ్ళకి ఇచ్చిన బయట చర్చలు నడుతున్నాయి. అంటే మీకు టికెట్ వస్తే జీవన్ రెడ్డి గారికి ఏమైనా ఓట్లు మైనస్ అయితే అనుకుంటున్నారా? అంటే తను అనుకుంటున్నారని మీరు అనుకుంటున్నారా? అట్లేం లేదు, దాదాపు నాకు తెలిసి అయితే అట్లేం అంటే జరుగుతుంది. రైతుల ఓట్లన్నీ మీకే పడతాయని ఉంది టాక్ అయితే. అట్లేం లేదన్న, పార్టీ వేవ్లా పార్టీ రకంగా పార్టీ ఏ పిలిపించినా ఏం చేసినా అన్ని సమతులంగా ఆలోచించే ఇచ్చింది తప్ప అంటే మేము లేకున్నా కూడా మేము వీళ్ళు ఎంబడున్నాం కాబట్టి మా రైతుల ఓట్లంతా వీళ్ళకే పడతాయి, వేరే వాళ్ళకి ఎట్లా పడతాయి? మేము ఇటే ఉన్నాం కదా, ఇప్పుడు మేమైతే ఏంది వాళ్ళైతే ఏంది, మేమంతా ఒకటే కదా, ఒకటే పార్టీలు ఉన్నాం, మేమంతా సమిష్టిగా చేస్తున్నాం కదా. ఓకే, సో అంతా బాగానే ఉందన్నా, మీరు చేసిన ఉద్యమాలకు పెద్ద మంచి రెస్పాన్స్ వచ్చింది, మీ ప్రతి చేసిన ధర్నాలన్నీ సక్సెస్. బట్ బయట చాలామంది అనుకుంటున్నారు ఒకటి, మీరు నిజంగా రైతుల పక్షాన కొట్లాడినారా లేకుంటే ఒక సామాజిక వర్గం మీద కొట్లాడినారా అప్పుడున్న కేసీఆర్ గవర్నమెంట్ మీద? మేము ఇక్కడ రైతు ఐక్య వేదిక అనేది పార్టీలకు అతీతంగా కులాలకు అతీతంగా రైతులం అంటే అన్ని పార్టీలలో ఉంటారు, అన్ని కులాలలో ఉంటారు. ఏ ఒక్క అగ్రకులంకు వ్యతిరేకంగా ఏ ఒక్క కులంకు అనుకూలంగా అయితే మేము చేసింది కాదు. ఈ ఉద్యమం చేసిన దాంట్లో అన్ని కులాలలో ఉన్నారు, అన్ని మతాలలో ఉన్నారు, అన్ని పార్టీలలో ఉన్నారు. ఏ పార్టీకి అనుకూలం కాదు, ఏ పార్టీకి వ్యతిరేకం కాదు, ఏ కులం అనుకూలం కాదు, ఏ కులంకు వ్యతిరేకం కాదు. మేము చేసింది మా సమస్యల మీద పోరాటం చేసినాం అంతే తప్ప ఒక కులాన్ని తక్కువ చేయడం, ఒక కులాన్ని ఎక్కువ చేయడం అయితే అసలు లేనే లేదు. ఓకే, రైతులం అంటేనే అన్ని కులాల వాళ్ళు ఉంటారు, రైతుకు కులం లేదు అసలు. ఓకే, అంటే ఈ క్వశ్చన్ ఎందుకు వచ్చింది అంటే
తిరుపతి రెడ్డి గారు ఒకప్పుడు కేసీఆర్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఎన్నో కేసులైనాయి మీ మీద, ఇంటికి వచ్చి అరెస్ట్లు చేసినారు, ఎక్కడ కూడా మీరు దగ్గలే. మరి ఇప్పుడు ఎందుకు మౌనంగా ఉంటున్నారని అడుగుతున్నారు. గతంలో ఉన్న ప్రభుత్వానికి వ్యతిరేకంగా రైతులైనా ప్రజలైనా ఈ గవర్నమెంట్ని పోగొట్టాలని కొత్త ప్రభుత్వాన్ని కాంగ్రెస్ గవర్నమెంట్ ఎన్నుకున్నారు. అవును, ఈ గవర్నమెంట్ ఎన్నుకున్నారు కాబట్టి ఇప్పుడు కొత్తగా ఏర్పడ్డ ప్రభుత్వం కాబట్టి ఈ ఏర్పడ్డ ప్రభుత్వాన్ని మనం ఇంత తొందరగానే ఇప్పుడు గత ప్రభుత్వం అంటే గత ప్రభుత్వం ఎట్లా చేస్తుందో ఈ ప్రభుత్వం అంతకన్నా ఎక్కువనే చేస్తుంది, తక్కువ ఏం చేస్తలేదు. అంతకుముందు మేము పెనం మీద ఉంటే ఇప్పుడు పొయ్యిల పడ్డట్టు అయిపోయింది రైతుల పరిస్థితి అంతా. కానీ ఇప్పుడే ఇక మనం వాళ్ళకు కొద్దిగా అవకాశాన్ని కొంత టైం ఇచ్చి చేద్దాం, ఎందుకంటే టైం ఇప్పుడే చేస్తే కూడా బాగుండదు. మనకు రైతులంతా కలిసి కూడా గతంలో ఎట్లా చేసినామో ఇప్పుడు కూడా మళ్ళీ మా సమస్యల మీద రైతులందరం ఏకమై రైతులందరం కలిసి కంపల్సరీ మళ్ళీ ఈ ఉన్న గవర్నమెంట్ మీద పోరాటం చేయడమే. ఏడ కూడా తగ్గేది ఉన్నది, గతంలో కంటే ఇంకెక్కువనే చేస్తాం తప్ప ఇక తగ్గేదే ఉండదు ఇంకా. ఓకే, సో ఇప్పుడు ఉన్న గవర్నమెంట్ 6 గ్యారంటీలో రైతులకు కూడా ఒక గ్యారంటీ అనేది ఉంది, 500 బోనస్ ఇస్తామని చెప్పి. సో ఎక్కడ కూడా మనకు కనబడట్లే. దొడ్డు వాట్లకు కాదు, ఇప్పుడు సన్న వాట్లకి ఇస్తామని అంటున్నారు. దాని మీద మీరేం మాట్లాడతారు? అసలు ఇప్పుడు బోనస్ ఇస్తామని అంటున్నారు, సన్నపు ధాన్యంగా ఇస్తామని అంటున్నారు. ఇప్పుడు సన్నపు ధాన్యంకు దొడ్డాట్లు 2200 పోతున్నాయి, సన్నపాట్లు 3000 రూపాయలు కొంటున్నారు. వీళ్ళు 500 బోనస్ ఇస్తే 2700 అవుతుంది. 2700 రైతు అమ్ముతాడా? వీళ్ళకి మరి సోయి ఉండి మాట్లాడుతారా, సోయి లేక మాట్లాడుతారా? అసలు సన్నపు ధాన్యానికే ఇస్తా అంటే అది ఎంతవరకు న్యాయం? మీరు ఏమని మాట ఇచ్చారు? వడ్లకు కొంటామని అన్నారు. దొడ్డట్లైనా సన్నపడ్లైనా ఒకటే కదా. సన్నపడ్లకు పంట తక్కువ వస్తుంది, తక్కువ వచ్చిన పంట దానికి మీరు ఇస్తా అంటే 1000 రూపాయలు ఇవ్వాలా? 1000 రూపాయలు ఇస్తే అట్లా ఏమన్నా అదవుతుంది. దొడ్డట్లకు 500 ఇవ్వండి, సన్న పంటలకు 1000 రూపాయలు ఇవ్వండి అని. కానీ ఇప్పుడు మేము సన్న పంటలకే ఇస్తాం అని అంటే అసలు మీరు ఇయ్యాలన్నట్టే. ఇక ప్రతి రైతు ఏమని నిర్ణయించుకున్నాడంటే వీళ్ళు గతంలో కేసీఆర్ ఎట్లా చెప్పిండు వీళ్ళు కూడా గంతే చెప్తారు తప్ప వాళ్ళకి ఏడ కూడా తేడా కనిపిస్తలేదు. రైతులను అంటే మోసం అంటే గద్దెక్కదాకనే రైతు రాజ్యం, రైతు ప్రభుత్వం, రైతుకు మేలు బోనస్ ఇస్తాం, రైతు బంధు ఇస్తాం, రైతు భరోసా ఇస్తాం అనుకుంటే ఇవన్నీ చెప్పుకుంటూ వస్తుంది. కానీ ఏడ మళ్ళా గత ప్రభుత్వం కన్నా ఇంకా ఈనంగా తయారైంది తప్ప ఏడ కూడా వీళ్ళు సరిగ్గా లేరు. ఓకే, సో గతంలో మీరు ఎట్లయితే కొట్లాడిలో ఇప్పుడు అట్లే కొట్లాడికైతే రెడీగా ఉన్నారని ఖచ్చితంగా కాన్ఫిడెంట్గా చెప్తున్నారా? తప్పకుండా గతంలో కంటే ఇంకెక్కువ. ఎందుకంటే వీళ్ళు ఇచ్చేది ఇప్పుడు ఇది తుగ్లక్ పాలన ఎట్లుందంటే ఇది ఈడ పెట్టి నాకు రాకుంటుంది అన్నట్టు. సన్నపట్లు బయట 3000 అనగా నీకు 500 బోనస్ ఇస్తాడు, నమ్ముతాడా? ఇది ఎంతవరకు చెప్పు? ఇదేమన్నా సోయున్నోడు మాట్లాడుతుందా? వాడు ఇస్తా అన్నది దొడ్వాట్లకి ఇవ్వాలా, మాట ఇచ్చిన దానికి ఇది ఇవ్వాలా. ఇది బోనస్ ఇస్తా అంటే ఇవ్వాలా, లేదంటే మేము ఇవ్వమని అనాలా? కానీ ఇప్పుడు మనం గట్ల మాట్లాడితే ఎట్లా? ఇప్పుడు ఒక సన్నపు ధాన్యం ఏంటంటే ఎకరాన 15 నుంచి 20 క్వింటాలు పండుతుంది, దొడ్డు ధాన్యం 25 నుంచి 30 క్వింటాలు పండుతుంది. మరి దానికి ఫరక్ లేదా? అని ఎంతవరకు న్యాయం చెప్పుతుంది? ఇది ఈ రైతులం గతంలో కంటే ఇంకెక్కువ పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తారు. అందరం కలిసి కూడా సమిష్టిగా మేము మా పార్టీ ఏ రకంగా ఆదేశిస్తుందో ఆ రకంగా అందరినీ రైతులను ఏకం చేసుకుంటా వాళ్ళ పైన పోరాటం చేస్తూ ఉంటాం. ఓకే, అంటే ఇంతకుముందు చేసిన ఉద్యమాలకు మీరు పార్టీలకు అతీతంగా కుల మతాలకు అతీతంగా అందరూ వచ్చినారు మీతోని. ఇప్పుడు మీరు బీజేపీలో ఉన్నారు, మరి మీతో పని ఇప్పుడు రానికి రెడీగా ఉన్నారు వాళ్ళు? ఇప్పుడు మేము పార్టీలో ఉన్నా, మీ పార్టీలో లేకున్నా మేము ఫస్ట్ రైతులం. ఆ రైతు ఉద్యమం నుంచి వచ్చిన వాళ్ళం. రైతులందరినీ ఏకం చేసుకుంటా రైతులందరం కలిసి చేసింది ఆ పోరాటాలే. ఇప్పుడు ఏదైతే పార్టీ కూడా రైతుల పక్షాన్నే ఉంటది. రైతులకు కావాల్సిందే కదా ఏ పార్టీకి అయినా. విపక్షం ఉన్న పార్టీ ఏదైనా రైతుల శ్రేయస్సు కొరకు రైతుల కొరకే కదా కొట్లాడేటి. వాళ్ళు ఇచ్చిన హామీలు నిలబెట్టుకోమని ఇప్పుడు ఈ పార్టీ కూడా పోరాటం చేస్తుంది కదా, చెప్తుంది కదా. ఓకే, రైట్. సో అన్న, మొన్న రీసెంట్గా జరిగినటువంటి పార్లమెంట్ ఎలక్షన్స్ గురించి మాట్లాడితే నిజామాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్ మీ అనాలిసిస్ ఏంది? అరవింద్ గారు గెలవబోతున్నారా? మన
7 అసెంబ్లీ సెగ్మెంట్స్ లో ఎక్కడ మెజారిటీ వస్తుంది అనుకుంటున్నారు? అరవింద్ గారు బంపర్ మెజార్టీతో గెలవబోతుండ్రు. ఉమ్, ఆయన ప్రతి కాన్స్టిట్యున్సీలో మెజార్టీ వస్తుంది. Okay. ఇక్కడ ఈ 7 కాన్స్టిట్యున్సీ ఇక్కడ జైత్యాల, కొరుట్ల, బోధన్ దాకా ఆర్మూర్ల ఎక్కడ పోయినా కూడా నాకు తెలిసి మెజార్టీ వస్తుంది. ఎందుకంటే కేంద్రంలో నరేంద్ర మోడీ గారు ఉండాలా, ఇక్కడ ఎంపీ అరవింద్ గారు ఉండాలా. పసుపుకు మద్దతు ధర పసుపు బోర్డు ఏర్పాటు చేసినందుకు రైతులందరూ కూడా రుణం తీర్చుకోవడానికి ఓట్లు వేసారు. కంపల్సరీ భారీ మెజార్టీ తోటి ఎంపీ అరవింద్ గారు గెలవబోతున్నారు. ఓకే, అంటే జగిత్యాల అండ్ కోరుట్లలో జీవన్ రెడ్డి గారికి భారీగా మెజారిటీ రాబోతుంది అండ్ ఆర్మూర్లో కూడా రాబోతుంది అనే విధంగా మాట్లాడుతున్నారు మరి వాళ్ళు. అట్లేం లేదన్నా, ఇక్కడ ఏడవైనా జైత్యాలైనా, కోరుట్లైనా, ఆర్మూర్లైనా ఎక్కడైనా రైతుల ప్రభుత్వం అనేది ఏదో చూస్తారు. ఇప్పుడు సన్నపు ధాన్యానికి ఎట్లా చేస్తారో చూస్తారు. వాళ్ళు ఇచ్చిన గ్యారంటీని ఏం సక్కలేవు. రైతు భరోసా అనేది ఎలక్షన్ కన్నా ముందు అప్పటిదాకా ఇవ్వలేదు, పోయిన దానికి మొన్న ఇచ్చారు. అంటే వాళ్ళు మాటలకి ఉన్నారు తప్ప చేతల్లో లేరు. ఈ కేంద్రంలో ఉన్న నరేంద్ర మోడీ గారి గవర్నమెంటే రైతుల పక్షపాతి. రైతులకు ఏదైనా చేస్తే ఆ కేంద్ర ప్రభుత్వమే తప్ప ఇక్కడ ఉన్న ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ మాటల మందమే తప్ప రైతులకు చేసింది ఏం లేదు. ఓకే, సో మొన్న మరి ఎలక్షన్స్ వల్ల రైతులు నిజంగా అరవింద్ వైపు ఉన్నారు అనుకుంటున్నారా? 100% ఉన్నారు. ఇక్కడ నిజామాబాద్ పార్లమెంట్ అంటేనే పసుపు రైతులు. ఇక్కడ జైత్యాల నుంచి అంటే ఆర్మూర్ దాకా మన దేశంలోనే పసుపు ఉత్పత్తి అయ్యేది మన తెలంగాణ రాష్ట్రం. తెలంగాణ రాష్ట్రంలో ఈ బెల్ట్లోనే ఎక్కువ ఉంది పసుపు పంట. పసుపుకు మహర్దశ వచ్చింది, ఇప్పుడు రేటు కూడా వచ్చింది. దిగుమతులు తగ్గించుట్ల, ఎగుమతులు పెంచుట్ల. గతంలో ఇప్పుడు 15 ఏళ్ల కింద ఉన్న రేటు ఈసారి ఉంది, పసుపు రేటు ఉంది. మళ్ళీ అట్లనే కాకుండా కూడా పసుపు బోర్డు కూడా ఇక్కడ ఏర్పాటు చేస్తామని అమిత్ షా గారు మాట ఇచ్చారు. అంతకుముందు మోడీ గారు కూడా సభ పెట్టి పసుపు బోర్డు ఏర్పాటు చేస్తాం అని మాట ఇచ్చారు. కాబట్టి ప్రతి రైతుకు కూడా ఎన్నో 40-50 ఏళ్ళ నుంచి పోరాటాలు చేస్తున్నాం పసుపుకు రావాలని. గతంలో ఉన్న కాంగ్రెస్ గవర్నమెంట్ 40 ఏళ్ళ నుంచి ఏం చేయలేదు. మరి ఇప్పుడు ఈ కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం చేస్తా అన్నప్పుడు బీజేపీకి వేస్తారా, కాంగ్రెస్కి వేస్తారా? ఓకే, సో మీరు ఏ విధంగా పాల్గొన్నారు మరి నిజామాబాద్ సెగ్మెంట్ లో మొత్తంలో? మేము మా తరఫున ఎంపీ అరవింద్ గారి వారికి ఓటు వేయాలని ప్రతి రైతును ప్రతి దగ్గర ఎక్కడ పోయేది అక్కడ మా వంతు మేము ప్రచారం చేసినాం. ఎక్కువ శాతం రైతులందరిది కూడా, రైతులే కాకుండా ప్రజలందరూ కూడా భారతీయ జనతా పార్టీని ఆశీర్వదించాలా, భారతీయ జనతా పార్టీని గెలిపించాలా. నరేంద్ర మోడీ గారు 3వ సారి అక్కడ ప్రధానమంత్రి కావాలని చిరకాల కోరిక. అయోధ్యలో రామ మందిరం నిర్మించారు. ఇవన్నీ అన్ని జరుగుతున్నాయి. సామాన్యుల పార్టీ భారతీయ జనతా పార్టీ అందరికీ చేరువలు ఉంటుంది. కాబట్టి అక్కడ నరేంద్ర మోడీ గారు నీతి నిజాయితీ గల నాయకుడు, నిస్వార్థమైన నాయకుడు. కాబట్టి ఆయన మళ్ళీ అక్కడ ప్రధానమంత్రి కావాలని మా వంతు మేము కృషి చేసినాం. ఓకే, నేను కూడా చూసినా అన్న కొన్ని ఫోటోలు కానీ వీడియో కానీ, ఎక్కడెక్కడైతే రైతులు ఎక్కువ జనాభాలు ఉంటారో అక్కడ మిమ్మల్ని పక్కకు పెట్టుకున్నారు అరవింద్. మిమ్మల్ని వాడుకున్నట్టు అనిపిస్తలేదు మీకు? అదేం లేదండి తమ్మి, మమ్మల్ని వాడుకుంటే ఏముంది. ఆయన మాతోటి పోటీ చేసి పసుపు బోర్డు ఏర్పాటు చేద్దామని పోటీ చేసి బాండ్ పేపర్ రాసిచ్చిండు. ఆ కళ కూడా సాకారమైంది కదా, అంతకన్నా ఎక్కువ ఏం కావాలా? ఓకే, అంటే మీకు చేసింది ఏం లేదు కదా, బీజేపీ పార్టీ మీకు ఏం చేయకుండా చేయలేదు. అరవింద్ కూడా మీకు ఏం చేసినంటే ఏం చెప్తారు? ఏం లేదు. బట్ మిమ్మల్ని వాడుకున్నట్ల మాత్రం అరవింద్ సక్సెస్ అయింది అంటున్నాను నేను. మాకు చేసుడు కాదు, మా రైతులకు చేసిన అంటున్నాం. నాకు వ్యక్తిగతంగా కాకుండా మా రైతుల కొరకు పసుపు బోర్డు ఏర్పాటు జరిగింది. రేపు మళ్ళీ కేంద్ర ప్రభుత్వం వస్తే మా రైతులకు కావాల్సిన హక్కుల కొరకు మా వంతుగా మేము అన్నం తీసుకొని పోయి అడగొస్తుంది, చేయొస్తుంది. ఈయన గెలిస్తే మేము ఏదైనా సాధించుకోవచ్చు. ఇక్కడ ఇంకా ఎన్నో వ్యవసాయానికి సంబంధించిన పరిశ్రమలు వస్తాయి. ఇక్కడనే మేము అనుకుంటున్నాం కదా, జైత్యాల జిల్లా కేంద్రంలోనే పసుపు బోర్డుది ఇక్కడనే ఏర్పాటు చేయాలని కూడా మేము అనుకుంటున్నాం. మేము అంతకన్నా ఇంకేం కావాలి మాకు అన్నతోటి మాకు అలా సహకారం అవుతున్నప్పుడు ఇంక అంతకన్నా ఎక్కువ మాకు ఇంకేం కావాలి, పసుపు రైతులకు ఇంతకన్నా ఎక్కువ ఏం కావాలా? ఓకే అన్న, అంటే మీరు చెప్తున్నారు అరవింద్ మీకు ఏం చేసిండు అంటే నాకు కాదు మా రైతులకు చేసిండు అని మీరు అంటున్నారు. మరి జగిత్యాల ఉన్నటువంటి రైతులు కొంతమంది అంటున్నారు రైతు ఎప్పుడు రోడ్లు ఎక్కడేమి కాదు, రైతుని అసెంబ్లీలో కూర్చోబెట్టాలనే విధంగా మాట్లాడుతున్నారు. మరి
దాని మీద మీరేమంటారు? భారతీయ జనతా పార్టీ అవకాశం ఇస్తే ప్రజలందరూ రైతులందరూ ఆశీర్వదిస్తే ఉమ్, తప్పకుండా ఆ, మాకు అవకాశం వస్తే తప్పకుండా పోటీ చేస్తాం. ఉమ్, తప్పకుండా ప్రజల ఆకాంక్షను రైతుల కొరకు ఎట్లాగైతే పోరాటం చేసినామో అక్కడ వాళ్ళ రైతుల వాణిని వినిపించడానికి నా వంతుగా నేను కృషి చేస్తాను. ఓకే, రైట్ అన్న. ఇదే విధంగా రైతుల యొక్క గొంతుగా మీరు ఎప్పుడు ప్రశ్నించాలని, వాళ్ళకి న్యాయం జరిగేటట్టు పోరాడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అన్న.